అనంతపురం చెరువు కట్ట సమీపంలోని ముసలమ్మ ఆలయానికి సంబంధించిన 5 కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతానికి గురైంది. ఇక్కడ విశేషం ఏంటంటే కోట్ల విలువైన ఆలయ భూమిని కబ్జా చేసి ఆ స్థలంలోకి ఎవరు కాలు పెట్టినా సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దౌర్జన్యాలను తాళలేక చివరకు అన్యాక్రాంతమైన భూమిని ఆలయానికి తిరిగి స్వాధీనం చేయాలంటూ అనంతపురం ఆర్డీఓకు ముసలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ సుశీల విన్నవించారు. ముసలమ్మ ఆలయం వెనుక సర్వే నంబర్ 636-4లో 80 సెంట్ల స్థలం బెంగళూరుకు చెందిన ఆదమ్మ పేరుపై డైక్లాట్లో ఉంది. ఈ క్రమంలో 33 సెంట్ల స్థలాన్ని అనంతపురానికి చెందిన వెంకట్రాముడు అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడు. ముసలమ్మ వంశస్థులతోనే ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్లుగా నకిలీ పత్రాలను సృష్టించాడు. ఆ స్థలం తనదని, అక్కడ ఎవరు కాలు పెట్టినా సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశాడు. ఇదే విషయంపై రెవెన్యూ అధికారులకు ఆలయ ధర్మకర్త సుశీల, ఆమె భర్త సూర్యనారాయణ రెడ్డి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ కేశవనాయుడు, తహసీల్దార్ పుణ్యవతిని కలిసి ఆలయ భూమిని పరిరక్షించాలంటూ విన్నవించారు. అన్యాక్రాంతమైన భూమి విలువ 5 కోట్లకు పైగా ఉంటుందని, వెంకట్రాముడితో పాటు మరికొందరు దౌర్జన్యానికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుక్రాయసముద్ర మండలం బుక్రాయసమ గ్రామ పంచాయతీలోని ముసలమ్మ దేవాలయం దాదాపుగా 300 సంవత్సరాలు పైబడి చరిత్ర కలిగిన ముసలమ్మ దేవాలయం. పూర్వం ఇంతకుముందంతా ముసలమ్మ కట్ట అనేటోళ్ళు. అమ్మ వెనకలో ఉన్న భూమి కూడా ముసలమ్మ మడి అని పిలిచేటోళ్ళు. ఈ మండలంలో దాదాపు అందరికీ కూడా ముసలమ్మ మడి అనే తెలుసు. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, ముసలమ్మ టెంపుల్ దగ్గర బెంగళూరు ఆదమ్మ అనే ఆమె పేరు డైక్లాట్లో ఉన్నదని తెలుసు. ఆమెకి 2 కూతుర్లు అయితే, ఒక ఆమె మునిరత్నమ్మ, ఇంకొక ఆమె మీనాక్షమ్మ. మీనాక్షమ్మ వారసులు ఎవరినో పట్టుకొని రిజిస్టర్ ఉంది మాకని కొంతమంది దేవాలయం దగ్గరికి మాదికి రిజిస్టర్ జరిగిందని వస్తూ ఉన్నారు. కానీ అప్పట్లోనే మునిరత్నమ్మ 7 సెంట్లు దేవాలయానికి విడిచిపెట్టి 73 సెంట్లు రాయించుకుంది. ఆ మునిరత్నమ్మ నుంచి ఇంతవరకు కూడా 300 సంవత్సరాలు పైబడినప్పుడు కూడా ఎవ్వరికి కూడా రిజిస్టర్ కానీ ఎటువంటి సంతకాలు కానీ మునిరత్నమ్మ ద్వారా ఎక్కడా కానీ పుట్టలేదు. మేము మాన్యువల్ ఈసి ఇట్లాంటివన్నీ ఆర్హెచ్ కూడా చూసాము. కానీ మునిరత్నమ్మ సంతకాలు ఎక్కడా లేనప్పటికి కూడా మీనాక్షమ్మ వారసులతో మేము చేయించుకున్నామని వస్తూ ఉన్నారు. నిజంగా అప్పట్లోనే మునిరత్నమ్మ 7 సెంట్లు దేవాలయానికి ఇస్తూ మిగతా భూమి రోడ్డుకు గుట్టకు అంతా పోను ఉన్నబడిన భూమి కూడా ఈ దేవాలయం వారసులైనటువంటి ఇప్పుడు దేవాలయం చూస్తున్న సూర్యనారాయణ రెడ్డి గారి నాయన అంటే వాళ్ళ తాతగారికి వీలునామా అనే ఒక డాక్యుమెంట్ రాయించడం జరిగింది. నిజంగా అప్పట్లో రిజిస్టర్లు ఇలాంటివన్నీ లేవు. మనము రచ్చగట్ట తీర్పులు ఏదో వైట్ పేపర్ మీద అగ్రిమెంట్ల మీద మనం రాసుకుంటేనే పూర్వం చెల్లేటివి. ఆ విధంగానే 1947 సంవత్సరంలో ఒక అగ్రిమెంటు మునిరత్నమ్మ రాసిచ్చడం జరిగింది. అంటే టెంపుల్కి, ఏ వ్యక్తులకి కాకుండా టెంపుల్కి దానం చేసింది. వాళ్ళకి అదే దానం చేసింది కదా అని చెప్పి ఆ డాక్యుమెంటు ఉంచుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఆ డాక్యుమెంట్ బయటపడడం జరిగింది. అంటే ఇంతకాలం బయటపడలేదని అడుగుతూ ఉన్నారు. నిజమే, పడలేదు. ఎందుకు పడలేదంటే ఈ టెంపుల్కి ఉన్న వాసులు కొద్దిగా చిన్నపాటి డిస్ప్యూట్, అంటే బంధువులందరికీ ఉంటుంది. ఆ డిస్ప్యూట్ వల్ల ఈ దేవాలయానికి సంబంధించిన పేపర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక వేరే ఆయన దగ్గర, ఒక పెద్ద ఆయన దగ్గర ఉన్నవి. ఆయన చనిపోయిన తర్వాత ఈ మధ్యకాలం వెతికితే ఈ డిస్ప్యూట్ ల్యాండ్ ఇవన్నీ ఎక్కువ ఇష్యూ జరుగుతూ ఉంటే ఆయన తెచ్చి అప్పట్లోనే మునిరత్నమ్మ మా తాతలకు రాసిచ్చిందని చెప్పి బయట పెట్టడం జరిగింది. ఇంతకంటే ఇంక ఏం రుజువు కావాలని మేము అడుగుతూ ఉన్నాం. నిజంగా మీరు కొనింటే ఇంతకాలం మీరుగానే ఏం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అమ్మవారి టెంపుల్ విపరీతంగా డెవలప్మెంట్ అయ్యి జనాలు భారీగా వస్తున్నారు. ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నదానము, పూజ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు రావడం కరెక్ట్ కాదని గ్రామస్తులు, మండల వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అమ్మవారికి ఇది విడిచిపెట్టిపోవాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటా ఉన్నాం. దయచేసి మీకు కూడా అలాంటి ఉద్దేశం ఏమన్నా ఉంటే మీ పేరు చిరస్థాయిగా సువర్ణ అక్షరాలతో గుడి దగ్గర లిఖించబడుతుంది. మీరు కూడా దయచేసి అలాంటి ఉద్దేశం ఉంటే వదులుకోవాలని మేము ఈ సందర్భంగా. నేను జి కరుణాకర్ రెడ్డి, హైదరాబాద్ నుంచి వచ్చాను. వాస్తవానికి ముసలమ్మ దేవాలయానికి సంబంధించిన వెనక వైపు ఉన్నటువంటి స్థలానికి సంబంధించిన సమస్య జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో వాస్తవానికి ముసలమ్మ దేవాలయం పేరుతో రాష్ట్రంలో అనేక దేవాలయాలు, అంటే 30 నుంచి 40 దేవాలయాలు ఉన్నాయి. కానీ చరిత్ర, విశిష్టత కలిగినటువంటి ఏకైక దేవాలయము బుక్రాయసముద్రంలో ఉన్నటువంటి ముసలమ్మ దేవాలయం. ఎందుకంటే దీనికి ఒక చరిత్ర ఉంది. 400 సంవత్సరాల కిందట
చెరువు కట్ట దిగిపోయి ప్రాణాలకు అనేక మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు ముసలమ్మ పేరుతో వచ్చి ప్రజలను కాపాడి చెరువు కట్టకు అడ్డంగా పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి తిరుమలరెడ్డి గారి వంశంతో సంబంధించినటువంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సూర్యనారాయణ రెడ్డి సుశీలకు సంబంధించినటువంటి దేవాలయం ఇది వీళ్ళకు. ఈ నేపథ్యంలో వాస్తవానికి సుమారుగా ఇక్కడ 200 నుంచి 300 పైగా రోజు అన్నదానం జరుగుతూ ఉంది శుక్రవారం రోజు. అంటే నిరుపేదలు, పేదలు, బడుగు బలహీన వర్గాలు ఇక్కడ అన్నదానానికి ప్రతి నిత్యం వస్తూ శుక్రవారం మాత్రం అనేక మంది అన్నదానం ఈ వెనక ప్రాంతంలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది కబ్జాదారులు అంటే వాళ్ళు భూమి అంటే ఈరోజు భూమి విలువ పెరిగినందువలన ఈ భూమి మాది అని చెప్పేసి కబ్జా చేస్తూ ముసలమ్మ దేవనంటే ముసలమ్మ దేవతనే అవమానపరిచే విధంగా అంటే అమ్మవారి ఆశీస్సులుంటే మీరు ఏదైనా కానీ కరుణ చూపితే ఉన్నత స్థాయికి పోతారు. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నా. అదే ముసలమ్మ అమ్మవారు ఆగ్రహిస్తే మాత్రం పతనమైపోతారు. ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకొని కబ్జాదారులకు ఒకే హెచ్చరిక చేస్తున్నాము. ఈ నేపథ్యంలో మీరు ఎప్పుడైనా కానీ ఈ స్థలానికి సంబంధించి దేవాలయానికి సంబంధించిన స్థలాన్ని మాత్రం ప్రభుత్వం కూడా కాపాడాలి. ఎందుకంటే దీనివలన ఇది ఎవరికి సొంత ఆస్తి కాదు, ఇది దేవాలయానికి సంబంధించిన ఆస్తి. ఈ ఆస్తిని కబ్జాదారులకు మీరు వశపరచుకోకుండా దీన్ని పరిశీలించి ప్రభుత్వం కూడా ఈ ముసలమ్మ దేవానికి చెందే విధంగా మీరు పరిశీలించాలా. కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. భక్తులు కూడా మనోభావాలు దెప్పకుండా, ఎందుకంటే లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు వస్తున్నారు ఇక్కడికి. వారి మనోభావాలు దెబ్బతీయకోకుండా అన్నదానానికి జరిగే విధంగా అంటే భవిష్యత్తులో దేవాలయ అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 636/4 ఉత్తరాయశంకర్ గ్రామ వేరే వాళ్ళు ఎక్కించుకున్నారని ఎప్పుడు చూస్తున్నారు వారు ఈ మధ్యకాలమే రావడం జరిగింది. ఈ మధ్యకాలం అమ్మవారి టెంపుల్ డెవలప్ అయ్యింది చూసి ఈ మధ్యకాలంలో మాత్రం వాళ్ళు రావడం జరుగుతాం. ఇంతకుముందు అయితే ఎవరికి అక్కడ సైట్ ఉన్నట్ల ఎవరికి కూడా తెలియదు, గ్రామస్తులకు కూడా తెలియదు. పేరు సాకేత్ గోవింద్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు, గుంటకల్ రెవెన్యూ డివిజన్ SC/ST విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్. గత నేను కొన్ని సంవత్సరాల నుంచి నేను అమ్మవారి అనంతపురం వచ్చినప్పుడు అమ్మవారిని నేను మొక్కుకుంటూ వెళ్ళేవాడిని. గత 3 నెలల నుంచి ఈ యొక్క విషయాన్ని ఏంటంటే గత 400 సంవత్సరాల నుంచి ఎంతో ప్రతిష్టగాంచిన మన ముసలమ్మ తల్లికి ఈరోజు ఆల్రెడీ 1933లో ఈ యొక్క డాక్యుమెంటేషన్ ఆల్రెడీ వీళ్ళ పేరు మీద ఉంది. వాళ్ళు ఈ యొక్క డెవలపింగ్ చూసి నాకు వస్తుందనే యొక్క దురుద్దేశంతో అమ్మవారి స్థలం కొట్టేయడానికి ఈ యొక్క అధికారులతో కొంతమంది అవినీతి అధికారులతో చేతులు కలిపి ఈ విధంగా అమ్మవారి పైన కాలు దూగడం మంచిది కాదని నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ఎంతోమంది గుళ్ళు కడుతున్నామంటే ఎంతోమంది మన హిందూ సాంప్రదాయం ప్రకారం గుళ్ళకు దానాలు చేశారు. ఏదైనా అన్నదాన కార్యక్రమం చేస్తా అంటే తలాకొంత చేసి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తారు. అలాగే ఉన్న గుడిని వాళ్ళు కాజేయడానికి, ఉన్న గుడి స్థలాన్ని కాజేయడానికి కోట్లు కొలగొడదామని ఈ యొక్క దురుద్దేశంతోనే ఈరోజు అమ్మవారికి ఈ యొక్క స్థలాన్ని రాయకుండా చేయాలని వాళ్ళు చూస్తున్నారు. ఎంతోమంది ఈ యొక్క భక్తాదులు మార్నింగ్ చూస్తే ఎంతోమంది భక్తాదులు ఈ యొక్క మనోభావాలు దెబ్బతీసేలాకుండా మీరు దీనిపైన ఈ యొక్క రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క గుడి స్థలాన్ని ఏదైతే ఉందో రికార్డెడ్ పరంగా ఏదైతే ఉంటే దానికే చేయాలని మనం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే దాదాపు 400 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతోమంది భక్తులు ఉన్నారంటే ఆ పురాతనమైన గుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టే ఈరోజు ఇంతమంది రాగలుగుతున్నారు. ఇంతమంది ఇప్పుడు ఈరోజు చూస్తే ఎంతోమంది పుణ్యమ్మ అంటూ ఈరోజు ఒక పెద్ద గుడిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే